నీ నమ్మకంలో నేనుంటే చాలు, నీతో అద్భుతాలు చేయిస్తాను. నీ ప్రతి ఆనందంలో కూడా నేనుంటాను. నిన్ను ప్రతి క్షణం కూడా సంతోషపరుస్తాను. ఈ కొటేషన్ నేను మార్నింగ్ లేవగానే ఇలా వాట్సాప్ చూడగానే వాట్సాప్ కొటేషన్‌లో ఇలా వచ్చేసిందండి. నాకైతే సాక్షాత్తు ఆ అమ్మవారే నాకు ఈ శ్లోకాన్ని కనిపించినట్టు అనిపించింది. ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు మాటల్లో చెప్పలేనండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను శుక్రవారం ఏ ఏ నియమాలు పాటిస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం, కుకింగ్ వీడియోస్ కోసం అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడైతే నేను శుక్రవారం పూట ఏ నియమాలు పాటిస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి శుక్రవారం కూడా నేను ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు, కొంచెం పచ్చకర్పూరం వేసేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని మన ఇంట్లో ఎలాంటి క్రిమి కీటకాలు, ఈగలు, దోమలు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను గడపలకు మొత్తం పసుపు రాసేసుకొని బియ్యపిండితో ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాను. ఇలా చేయడం వల్ల కూడా మనం బయట తిరిగి ఎలాంటి కాళ్ళతో ఒకవేళ కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాము మేము. ఒకవేళ ఎప్పుడైనా పిల్లలు గనక మర్చిపోయి లోపలికి వచ్చినట్లయితే ఈ పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మన ఇంట్లోకి ఎలాంటి క్రిములు రాకుండా ఈ పసుపు చూస్తుంది. కాబట్టి నేను ప్రతి శుక్రవారం నాకు వీలైన ప్రతిరోజు కూడా కడపలకు పసుపు రాసుకొని పూజ చేసుకుంటాను. ముఖ్యంగా మంగళవారము, బుధవారము, శుక్రవారము, శనివారము ఈ 4 వారాలలో నేను ఖచ్చితంగా ఇటు సూర్యుడు అటు ఉదయించిన, అటు సూర్యుడు ఇటు ఉదయించిన నాకు వీలైతే మాత్రం ఖచ్చితంగా ఈ 4 రోజులలో మాత్రం పూజ చేసేసుకుంటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి తులసమ్మ దగ్గర తులసమ్మ నీకు గద్దెను కట్టించుకున్నాను. ఆ గద్దెకైతే ప్రతిరోజు కాకుండా ఈ 4 వారాలలో మంచిగా గద్దెను మంచి వాటర్తో కడుక్కొని ఆ గద్దెకు కూడా పసుపు రాసుకొని బియ్యపిండితో ఈ విధంగా ముగ్గు వేసుకుంటాను. ఇక తర్వాత ప్రతి శుక్రవారం అంటే ఏ శుక్రవారమైనా కానీ మా వారిని అస్సలు గడ్డం చేయించుకోను. మా వారు కూడా కొన్ని నియమాలు చాలా చాలా తనకిష్టంగా పాటిస్తారు. నేను తననైతే అస్సలు బలవంతం చేయను. తనకు తెలిసినవి తను ఖచ్చితంగా పాటిస్తాడు. ఇక ఆ రోజు గడ్డం కానీ మీసాలు కానీ మా వారు ఆ రోజు మాత్రం ఇలా ఈ పనులైతే చేయరు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ శుక్రవారం రోజు గోర్లు తీసుకోవడం చాలా చాలా దరిద్రం అండి. గోర్లు మాత్రం అస్సలు తీసుకోకండి. ఇక తర్వాత శుక్రవారం రోజైతే నేను ఖచ్చితంగా శారీనే కట్టుకుంటా. అది ఆకుపచ్చ కలర్ అయినా, ఎరుపు రంగు వస్త్రమైనా, లేకుంటే పసుపు రంగు అయినా ఈ విధంగా శారీనే కట్టుకుంటాను. ఒకవేళ నాకు శారీ అంత కంఫర్టబుల్గా లేదు అనుకుంటే మాత్రం ఒక డ్రెస్ వేసుకొనైనా పూజ చేసేసుకుంటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రతి శుక్రవారం కూడా మా ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేసుకుంటాను. ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో పసుపు, కుంకుమలు వీలైతే పువ్వులను కూడా పెట్టుకుంటాను. ఇలా నాకు ఇష్టం అంటే ఇష్టం ఇలా చేసుకోవడం. మా ఇంట్లో చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇట్లా పూజ చేసుకుంటే. ఇక పూజ విషయానికి వస్తే మా వారికి వీలైతే ఆయనకి డ్యూటీ గనక లేకపోతే 100% తనే పూజ చేస్తాడు. తనకు అలా పూజ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. మనం ఇంట్లో ఎప్పుడైనా కానీ మనం ఆడవాళ్ళకంటే మగవాళ్ళు గనక మన ఇంట్లో పూజ చేసుకుంటే సకల సౌభాగ్యాలు వర్ధిల్లుతాయని నేను కాదండి, పెద్ద పెద్ద గురువులే, పెద్ద పెద్ద అయ్యవార్లే చెప్తారు. ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో వీలైతే మన ఇంటి యజమానితో పూజ చేపియడానికి ట్రై చేయండి. ఒకవేళ అత్తమామ గనక ఉన్నట్లయితే మామయ్య గారు తనకు చేయగలరు, తన ఆరోగ్యం సహకరిస్తుంది అనుకుంటే ఖచ్చితంగా తనతోనే పూజ చేపియండి. వాళ్ళు పూజ చేసేటప్పుడు తడి వస్త్రాలను మాత్రం చుట్టుకోకూడదు. పొడి వస్త్రాలతో మంచిగా నిష్టగా పూజ చేయమని చెప్పండి. ఇక శుక్రవారం రోజు మగవారు గనక అష్టోత్తరాలు చదువుకున్నట్లయితే వాళ్ళు నాణ్యాలతో పూజ చేసుకోండి. అదే ఆడవారము మనం గనక చేసుకున్నట్లయితే కుంకుమార్చన చేసుకోండి, చాలా మంచిది. కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ ఒకవేళ మీకు ఇవి 2 వీలలేదు అనుకుంటే కనీసం అక్షింతలతో అయినా అమ్మవారికి అష్టోత్తరాలతో పూజ చేసేసుకోండి. కొంతమంది జెంట్స్ పూజ చేయలేరు కదా అండి, అలాంటి వాళ్ళను బలవంతం మాత్రం చేయకండి. బలవంతంగా మన మీద కోపంతో చేస్తే ఆ పూజకు కనీస
ఫలితం కూడా మనకు దక్కదు. అలాంటి వాళ్ళను బలవంతం చేసే కంటే మనం ఆడవాళ్ళము మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నది దానికి 100% ఫలితం అయితే దక్కుతుంది. ఇక్కడైతే మా వారు పూజ అంతా అయిపోయిన తర్వాత పువ్వులన్నీ అలంకరించిన తర్వాత మీతో ఒక్కసారి ఈ విధంగా షేర్ చేసుకుంటాను. ఇక్కడ అమ్మవారికి కనీసం పళ్ళు కానీ లేదా ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా ప్రసాదించినా చాలు. మీకు వీలైతే గనక అమ్మవారి ముందు ఈ విధంగా పసుపు, కుంకుమ, నాణాలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే చాలా చాలా మంచిది. మన ఆడవారికి పసుపు, కుంకుమల కంటే ఇంకా అంతకు మించిన సౌభాగ్యం ఏముంటుంది చెప్పండి? నా దృష్టిలో అయితే నేను అంతకంటే మించి ఆ అమ్మవారిని కానీ ఆ దేవుళ్ళను కానీ ఇంకేది కోరుకోను. ఇక్కడైతే ఈ విధంగా ఈరోజు మా ఇంట్లో పూసిన పువ్వులతో పూజ అయితే ఘనంగా చేసేసుకున్నాను. నాకు ప్రతి శుక్రవారము నేను ఇంట్లో ఇలాంటి నియమాలను పాటిస్తాను. ముఖ్యంగా మనం శుక్రవారం రోజు బీరువాలో నుంచి డబ్బులు మాత్రం తీసి ఎవ్వరికీ ఇవ్వకండి. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ 100% ఫోన్పేలు, గూగుల్ పేలే కదా అక్క, బీరువాలో డబ్బులు ఎవరు దాచుకుంటున్నారు అనుకోకండి. ఖచ్చితంగా మన బీరువాలో కనీసం ఒక 100 రూపాయలన్నా పెట్టుకోండి. ప్రతి శుక్రవారం గనక మంగళవారము బీరువా దగ్గరకు వచ్చేసి చిన్నగా హారతించి ఒక బొట్టు అయితే పెట్టండి. ఎంత గూగుల్ పేలు ఎంత ఫోన్పేలు అయినా మన ఇంట్లో కనీసం ఒక 100 రూపాయలు 10 రూపాయలైనా ఉంటాయి కదా, ఆ 10 రూపాయలను తీసుకొని బీరువాలో పెట్టండి. అలా పెడితే కనుక చాలా చాలా మంచిది. ప్రతి శుక్రవారం నేను ఈ విధంగానే చేస్తాను. పూజ చేసుకున్న ప్రతిసారి కూడా బీరువా దగ్గరికి వెళ్ళేసి బీరువాకు కూడా కొంచెం బొట్టు అవి ఇవి పెట్టి ధూపం అయితే వేస్తాను. హారతి ఇవ్వకపోయినా కనీసం ధూపమైనా వేస్తాను. ఇలా ఇల్లు మొత్తం కూడా మీకు వీలైతే దీప నైవేద్య అంటే ఇల్లంతా కూడా ధూపం చూపించడానికి ప్రయత్నించండి. ఈ విధంగా నేను ప్రతి శుక్రవారం కూడా నాకు తెలిసిన కొన్ని నియమాలు, అదేవిధంగా మా అమ్మ అత్తమ్మ చెప్పిన నియమాలను పాటిస్తూ ఘనంగా పూజ చేసుకుంటాను. నా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఏ నియమాలు మీకు నచ్చినా కానీ ఖచ్చితంగా పాటించండి ఫ్రెండ్స్. అంతా శుభమే కలుగుతుంది. మనమందరం కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏమిటి అంటే, మన అమ్మవారిని కానీ ఏ భగవంతునైనా కోరికలు కోరుకునేటప్పుడు స్వామి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి తండ్రి, ఇంతకు మించి నాకు ఇంకేమీ వద్దు అని మనస్ఫూర్తిగా గనక కోరుకున్నట్లయితే ఆ అమ్మవారు మన మనసులో ఉన్న కోరికను మనం చెప్పకుండానే తెలుసుకొని ఆ అమ్మవారైతే ఖచ్చితంగా ఆ కోరికను నెరవేరుస్తారండి. ఇదైతే నా ప్రగాఢ విశ్వాసం. నేను ఇలాగే భగవంతుని ఆశీర్వదిస్తాను. మనం కోరుకుంటే కోరుకున్నది మాత్రమే ఇస్తుంది. అదే కనుక మనం కోరుకోకపోతే మనస్సులో ఉన్న ప్రతి కోరికను అమ్మవారు తీరుస్తారు. ఖచ్చితంగా ఈ విధంగా అయితే భగవంతుణ్ణి ప్రార్థించండి. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం, ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.